న్యాయాధిపతులు 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. నా ప్రసంగ అంశము మళ్ళీ మళ్ళీ పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? ఈ మాట అందరూ చెప్పాలి. టైటిల్ చెబుతున్నాను, జాగ్రత్తగా మరలా దాన్ని మీరు చెప్పాలి. మళ్ళీ మళ్ళీ పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? ఈ మాట అందరూ చెప్పండి. ఇది ఈరోజు మనం ప్రసంగం మెయిన్ టైటిల్. ఈ వాక్యమునకు మనం లోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తుందామా? మా దేవా, మా ప్రభువా, లేఖనములు నేను కాదు ప్రభువా మాట్లాడవలసింది. మీరు మీ హృదయంలో ఏమి ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు మాట్లాడండి. ప్రజల హృదయాలు తెరవబడాలి. ఆ హృదయాల్లో నీ వాక్యము ఫలవంతంగా మారాలి. అటు సహాయాన్ని మీరు చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గట్టిగా చెప్తారా? ఆమెన్. 1880వ సంవత్సరంలో ఇండోనేషియా దేశములో ఒక సేవకుడు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. అతని పేరు ఫ్రాంక్లిన్. ఆ సేవకుడు సువార్తను ప్రకటించటం ప్రారంభించాడు. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, దాదాపు 8 నెలలు అయింది. ఏకధాటిగా సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక మంది దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా చెబుతున్నాడు, బహిరంగంగా చెబుతున్నాడు. రెస్ట్ లేకుండా దేవుడి మాటలు 8 నెలలు ఏకధాటిగా ఈ దేవుడి సేవకుడు వివరిస్తే ఒక్కరూ మారు మనసు పొందల. చెప్పండి, ఒక్కరూ మారు మనసు పొందల. యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించల. ఆ దేవుడిని లెక్క చేయనట్లుగా దూరంగానే పెట్టారు. ప్రభు దగ్గరికి వెళ్ళి దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నాలో ఏమైనా లోపం ఉందా ప్రభువా? 8 నెలల సువార్తను ఏకధాటిగా రెస్ట్ లేకుండా ప్రకటించానయ్యా. ఒక్కరూ మార్పు చెందలేదు, ఒక్కరూ విడుదల పొందలేదు, ఒక్కరూ మారు మనసు పొందలేదు. ఏంటి ప్రభువా, ఏంటి పరిస్థితి, దేని నిమిత్తం అని అడిగాడంట ప్రభువారిని. అప్పుడు ఆ దైవజనుడికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాయనా, ఈ ఇండోనేషియా దేశం మీద శాపం ఉంది. ఏంటి ప్రభా శాపం? నేను కొన్ని సంవత్సరాల కిందట ఒక సేవకుని పంపించాను. ఆ సేవకుని వీరు రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ సేవకుడు నీతిమంతుడు, ఆ సేవకుడు యథార్థవంతుడు, ఆ సేవకుడు నా కొరకు బ్రతికిన వ్యక్తి, నా కొరకు జీవించిన వ్యక్తి. అందు నిమిత్తం ఆ శాపం వీరి మీద ఉండిపోయింది. వీరి పాపములు ఎవరొకరు ఒప్పుకుంటే కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో పనిచేయడు అని అన్నారంట. అప్పుడు ప్రభు మాటను ఆలకించి తన కుటుంబముతో సైతం, ప్రభువా, ఈ దేశంలో ఉన్న ప్రతి మనుషుల పాపములు మేము ఒప్పుకుంటున్నాం. ఆ రక్తము ద్వారా, ఆ నీతిమంతుడు రక్తము ద్వారా, చిందించిన రక్తము ద్వారా వీరు శాపగ్రస్తులయ్యారు. వీరి పాపములు నేను ఒప్పుకుంటున్నామని వారు 3 దినములు వారి పాపములను వీరు ఒప్పుకున్నారు. ఎవరు? సేవకులు ఒప్పుకున్నారు. అప్పుడు సువార్త ప్రారంభించారు. లక్షలాది మంది యేసు ప్రభు వారికి సొంతమైపోయారు. 1889వ సంవత్సరంలో ఆ దేశంలో ఉద్యమము రగిలింది. యేసయ్యను అనేక మందిని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొందారు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా.
మన దోషములను మనకు దేవునికి అడ్డుగా ఉన్నాయేమో. న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయములో మనము చాలా జాగ్రత్తగా 1వ వచనములో మనము గమనిస్తే, ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇశ్రాయేలు ప్రజలెవరు? దేవుడి బిడ్డలు. దేవుడి బిడ్డలని మిద్యానీయులైన శత్రువుల చేతిలోనికి ఎవరు అప్పగించారు? గట్టిగా చెప్పాలి. దేవుడు అప్పగించాడు, శ్రమకు అప్పగించాడు. ఎందు నిమిత్తం అప్పగించారంటే, దేవుడి దృష్టిలో వీరు ఎలా ఉన్నారంట? దోషులై ఉన్నారు, పొరపాటు చేసేవారిగా ఉన్నారు, పాపము చేసేవారిగా ఉన్నారు. ఇది ఈ ఒక్కసారి చేసిన పాపం కాదు వీరు. ఇందాక టైటిల్ చెప్పాను కదా, మళ్ళీ 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 పాపం చేసి ప్రభు దగ్గరికి వెళితే క్షమిస్తాడా? వీరి యొక్క దగ్గర 6వ అధ్యాయములోనే పాపం చేయలా వీరు. అంతకు ముందు కూడా చాలా మార్లు పాపం చేశారు. 2వ అధ్యాయము 18వ వచనము 19వ వచనములు ఉన్న మాట, అక్కడ న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరిని? న్యాయాధిపతులని. న్యాయాధిపతులను ఏర్పాటు చేయటం బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడి వైపు చూశారు. ఎవరి వైపు? దేవుని వైపు చూశారు. నాయకుడు ఉంటే నాయకుడు నడిపించేది దేవుడి వైపు నడిపిస్తాడు. సేవకుడికి, సంఘానికి సేవకుడు లేకపోతే ప్రజలు గట్టు లేక తిరుగుతారు, పాపములో వెళ్ళిపోతారు, పాపానికి బానిసైపోతారు, అలవాటైపోతారు. ఈ లాక్డౌన్ టైంలో చాలామంది పాపములోనికి వెళ్ళిపోయారు, చాలామంది ఆత్మీయ జీవితంలో జారిపోయారు. కానీ ఒక సేవకుడిగా నేను చాలా మార్లు ఫోన్లోనైనా మీకు వాక్యం చెప్పడానికి ఇష్టపడ్డాము, కానీ వాక్యాన్ని మాత్రము నిర్లక్ష్యం చేయడానికి ఇష్టపడాల. ఎందుకంటే అంత ప్రయాస. ఒక వ్యక్తి జీవితంలో, ఒక ఆత్మీయ జీవితంలో వాక్యము లేకపోతే ఆ వ్యక్తి పాపములో పడిపోతాడు. ఒక వ్యక్తి వాక్యము లేకపోతే ఆ వ్యక్తి లోకానికి బానిసైపోతాడు. ఒక వ్యక్తి వాక్యము లేకపోతే సాతాను వశమైపోతారు. ఇక్కడ మొట్టమొదటిగా న్యాయాధిపతులు ఏర్పాటు చేశాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. న్యాయాధిపతులు ఉన్నంతసేపు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? భక్తి కలిగిన వారిగా ఉన్నారు. నాయకుడు ఉన్నంతసేపు భయము, భక్తి కలిగిన వారిగా నడిచారు వీరు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి బిడ్డలు వీరు. 19వ వచనం, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకి తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు. ఇప్పుడు చెప్పండి, న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని పూజించడం ప్రారంభించారు? గట్టిగా చెప్పాలి మాట. దేవతలు పూజించడం ప్రారంభించారు. నిజ దేవునిని, సర్వ సృష్టికర్త అయిన దేవునిని పూజించడం ప్రక్కన పెట్టేశారు. ఎవరిని పూజిస్తున్నారు? దేవతలను పూజిస్తున్నారు. విగ్రహారాధన దేవుడికి ఇష్టమైనదా? అసహ్యమైనది. విగ్రహారాధన చేసిన వారి మీదకి దేవుని కోపం చాలా వేగంగా వస్తుంది. అంటే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తే దేవుడికి కోపం వస్తుంది. ఆ రకంగా పూజించటం బట్టి దేవుడికి కోపం వచ్చింది, శత్రువులకు అప్పగించాడు. ఏ టైంలో? న్యాయాధిపతుల టైంలో. ఏ టైంలో? న్యాయాధిపతుల టైం. సెకండ్ టైం 3వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా, ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించును. 11వ వచనం చూడండి. 11వ వచనం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. ఇప్పుడు ఒత్నీయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడు? కొద్దిగా చెప్పాలి. ఒక పాస్టర్గా ఉన్నారు.
అది న్యాయాధిపతులు, ఈయన కూడా న్యాయాధిపతిగానే ఉన్నాడు. ఒత్నీయేలు బ్రతుకున్నంత సేపు కూడా ఎవరిని పూజించారు వీరు? చెప్పాలి గట్టిగా, యెహోవాను పూజించారు. ఒత్నీయేలు చనిపోగానే చూడండి 12వ వచనం, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. మరలా వీరేం చేస్తున్నారు? గట్టిగా చెప్పండి. మరలా ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. అంతేకాదు 4వ అధ్యాయంలో కూడా ఇదే సంఘటన. 4వ అధ్యాయం 1వ వచనం, యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైనారు. ఎవరు నియమించాడు తర్వాత ఆయన ప్రభువారు? యెహూదును నియమించాడు. యెహూదు కాలములో కూడా నియమించినప్పుడు, అంటే వీరు ఎలా ఉండేవారంటే, మొదట న్యాయాధిపతులు ఉండేవారు కదా, వారు చనిపోయిన తర్వాత మరలా పూజిస్తే శ్రమ తెప్పించేవాడు. ప్రభువా మా తప్పు అయిపోయింది ప్రభువా, మేము అట్లా చేయం ప్రభువా, మరలా మీ దగ్గరికి వస్తామంటే ఆయన క్షమించేవాడు. మరలా ఇంకొకరు పంపించేవాడు. మరలా వారు చనిపోయిన తర్వాత మరలా పాపం చేసేవారు. మరలా వారు చనిపోయిన తర్వాత మరలా పాపం చేశారు. అలాగూ అనేక సంవత్సరాలు వారు శత్రువులకి బానిస అయిపోయారు. శత్రువుల చేతిలో చిక్కబడిపోయారు. శత్రువు దగ్గర శత్రువు వశమైపోయారు. వారు భయంకరంగా దేవుడికి విరోధంగా లేచారు. 6వ అధ్యాయంలో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 6వ అధ్యాయం కూడా సేమ్ సంఘటన. వారు ముందు ఎలా ఉన్నారు? దేవతలకు పూజిస్తున్నారు. దేవతలకు పూజిస్తే దేవుడు వారిని చేసే పని ఏంటో, వారి శిక్ష విధించేది ఏంటో తెలుసా? మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు అల్పులైన వారు. మిద్యానీయుల దగ్గర ఇశ్రాయేలు గొప్పవారే, కానీ దేవుడు మిద్యానీయుల దగ్గర ఓడిపోయేటట్లుగా ఏం చేశాడు? మొత్తాడు. ఆయన ఎందు నిమిత్తం మొత్తాడు? దేవుడు శత్రువులకి ఎందు నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలు అప్పగించాడు? గట్టిగా చెప్పండి. అన్య దేవతలకి పూజించడము బట్టి, పాపము చేయటము బట్టి, దేవుడికి విరోధంగా లేవటము బట్టి. అలాంటి టైములో వారు ఉన్న పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అది గిద్యోను టైం. అది గిద్యోను కూడా ఒక న్యాయాధిపతి. ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చాక గిద్యోను టైం వచ్చింది. గిద్యోను టైం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మొత్తాడు దేవుడు. వారి స్థితి ఎలా ఉందో తెలుసా? వారి స్థితి ఆ మిద్యానీయులకు భయపడి దూరంగా పారిపోయి వాగులు, గృహలు, దుర్గములు సిద్ధం చేసుకొని దాగుంటున్నారు. ఎవరికి? మిద్యానీయులకు భయపడి, శత్రువులకి భయపడి. మనలో భక్తి లేకపోతే శత్రువుకి ఏం చేస్తాం? గట్టిగా చెప్పాలి. మనలో భక్తి లేకపోతే శత్రువుకి ఏం చేస్తాం? భయపడతాం. మనం శత్రువు ఎదుట పడితే భయపడతాం. కొద్ది కష్టం వస్తే భయపడతాం. కొద్దిగా ఇబ్బంది వస్తే భయపడతాం. వేదనకరమైన పరిస్థితి వస్తే భయపడతాం. శత్రువుకి బానిస అయిపోతున్న వారు భయపడే సందర్భాలు ఎదురవుతాయి. ఇశ్రాయేలు ప్రజలు భయపడి వాగులు ఏర్పాటు చేసుకున్నారు, గృహలు ఏర్పాటు చేసుకున్నారు, దుర్గాలు ఏర్పాటు చేసుకొని ఒక పొలం వారు తినడానికి కావాలిగా, పండించుకొని వారు తినాలిగా. ఇశ్రాయేలు ప్రజలు ఒక పొలం ఏర్పాటు చేసేవారు, ఒక పొలం వేసేవారు. అది గోధుమల పంట అయి ఉండొచ్చు, వరి పంట అయి ఉండొచ్చు, ఖర్జూరము పంట అయి ఉండొచ్చు. ఏమండి, ఇక ఆ దేశంలో ఏదైతే పంట పండుతుందో ఆ పంటలు విస్తారంగా వేస్తే కరెక్ట్గా పంట టైం వచ్చేటప్పటికి మిడతల దండులాగా వచ్చేసేవారు. ఎవరు? మిద్యానీయులు, శత్రువులు. వారు వచ్చి ఆ పంటనంతటినీ తీసుకుని వెళ్ళిపోయేవారు. వీరి కష్టమంతా కూడా ఏమైపోయేది? వృధా అయిపోయేది. నోటి దగ్గర కూడి పడగొట్టేశారు వారు. అంతేకాదు, అనుభవించవలసిన ఆ స్థితి నుంచి దూరం చేసేశారు. వారి దగ్గర గాడిదలు లేవు, అంటే ఆ రోజుల్లో గాడిదలు ఎక్కువ. వాళ్ళ దగ్గర ఒంటెలు లేవు, ఆ రోజుల్లో ఒంటెలు ఎక్కువ.
వారి దగ్గర గొర్రెపోతులు మేకలు లేవు. ఇవన్నీ కూడా వారే స్వాధీనం చేసేసుకునేవారు. వీరు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేదు, పాడైపోయిన స్థితిలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 6వ వచనంలో ఉంటుంది, వారు ఎలాంటి స్థితి అంట, హీన దశలోనికి వచ్చేసారు. చెప్పండి, ఎలాంటి స్థితి? హీనదశ. చేతిలో ఏమి లేవు, డబ్బు లేదు. డబ్బు కావాలంటే, డబ్బు రావాలంటే వ్యాపారం చేయాలి. వ్యాపారంలో అవకాశాలు ఇస్తున్నారు వారు, ఇవ్వటంలా. మొత్తింది ఎవరో? యెహోవా. దేవుడు మొత్తాడు. వ్యాపారంలో అవకాశం లేదు, చేతి నిండా డబ్బులు లేవు. ఏమండి, తినడానికి సరైన తిండి లేదు, స్కూల్లోకి వెళ్ళడానికి లేదు, ఆరోగ్యం కుదుట పడటం లేదు, మంచిగా భోజనం చేయడానికి లేదు, ఏదైనా కొనడానికి లేదు. ఒక విధంగా చెప్పాలంటే హీన దశలోనికి వచ్చేసారు. దేవుడు మాటను మనం వినకపోతే దేవుడు మనల్ని హీన దశలోనికి ఆయనే మొత్తి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళలేదా? ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళలేదా? దేశాన్ని తీసుకెళ్ళలేదా? ప్రపంచాన్ని తీసుకెళ్ళలేదా? ఆయా సంఘములో ఉన్నవారిని తీసుకెళ్ళలేదా? బత్తి ముసుగులో బత్తి చేస్తూ నిజమైన బత్తి కాకుండా దొంగ బత్తి చేస్తున్న వారిని తీసుకెళ్ళలేదా? బత్తిహీనులని తీసుకెళ్ళలేదా? ఈ కరోనా కాలంలో హీన దశకు వచ్చాము. ప్రపంచకం హీన దశలోనికి వెళ్ళిపోయింది, దేశం హీన దశలోనికి వెళ్ళిపోయింది, పరిస్థితులన్నీ హీన దశకి వెళ్ళిపోయింది. అందరూ చేతులు పైకెత్తేస్తున్నారు. గ్రహింపు లేదా మనకి? గ్రహించుకోమా మనం? ఇశ్రాయేలు ప్రజలు దేవుని పేరు చెప్పుకొని దర్జాగా బతకొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి పేరు చెప్పుకొని కాళ్ళు రెగరేసా మా దేవుడు మాకు ఉన్నాడని అతిశయించవచ్చు. ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? పక్కకు తప్పుకున్నాడు. ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? దూరం అయ్యాడు. ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? మౌనంగా ఉండిపోయాడు. ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? వారికి సహాయం చేయడానికి ముందుకు రావటం వల్ల హీన దశకు వచ్చారు. ఇక మాకు ఏమీ లేదు, అయిపోయిందంతా. నువ్వు లొంగకపోతే దేవుడు నిన్ను హీన దశకి తీసుకెళ్తాడు. ఏ దశకి? హీన దశకి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే ఇంకా నువ్వు ప్రభుని ఇంకా స్తుతించాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. ప్రభుని స్తుతించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. నీవు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఐశ్వర్యాన్నిచ్చి, కుటుంబాన్నిచ్చి, సంఘాన్నిచ్చి, సేవకులిచ్చి, మంచి వాక్యాన్నిచ్చి, ఈ యొక్క లాక్డౌన్ టైంలో కూడా శ్రేష్టమైన వాక్యాన్ని డైరెక్టర్గా వినే గొప్ప భాగ్యాన్నిచ్చి, ఇంత అవకాశాలు ఇచ్చి ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఎందుకు దూరంగా ఉంటున్నాం మరి ప్రభువుకి? మరలా 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 అదే పాపాన్ని ఎందుకు చేస్తున్నావు? మరలా 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 అదే పాపం వైపు ఎందుకు నీవు మనసు పెడుతున్నావు? హీన దశకి తీసుకెళ్తాడు, జాగ్రత్త. అలాంటి టైంలో హీన దశ సమయంలోనే యెహోవాకి ఏం చేశారట? 6వ వచనం చదవండి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మరలా మొర్ర పెడుతున్నారు. అంతకుముందు ఏం చేశారు? గట్టిగా చెప్పండి. అంతకుముందు ఏం చేశారు? పాపం చేస్తూ చేస్తూ మొర్ర పెడుతూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా యథామామూలుగా హీన దశకు వచ్చాక దేవా అని ప్రార్థన చేస్తామన్నారు. హీన దశకు వస్తే కానీ మనం మోకాలంగో, దెబ్బ కొడితే కానీ బుద్ధి రాదు. దెబ్బ కొట్టాడు ఒకరి మీద కాదు, దెబ్బ కొట్టాడు ఒక వ్యక్తి మీద, ఒకే దేశం మీద కాదు. ఆయన దెబ్బ కొట్టాడు, కోలుకొని దెబ్బ కొట్టాడు. ఆయన ప్రపంచవ్యాప్తముగా ఈరోజు కోలుకోలేకపోతున్నారు. మనం గత 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయాం. హీన దశకు వచ్చిన తర్వాత వారు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు అమెరికా దేశంలో, ఆయా దేశాల్లో
రోడ్ల మీద మోకరించి ప్రార్థన చేస్తున్నారు. రోడ్ల మీద మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆయా పాకిస్తాన్ ఆ దేశంలో మేడ పైకి వెళ్ళి అక్కడొకరు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హీన దశకు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తా. దేవుడు నీ పరిస్థితిని అట్టి పరిస్థితిగా తీసుకుని వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండక మాకు. ఇప్పటికైనా నువ్వు మరలా కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా వచ్చి విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరి హీన దశలో కూడా మనం పాపం చేసే హీన దశలో కూడా దేవుడు వింటాడా? వింటాడు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. తెలివైన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు, యవనస్తులు చాలామంది ఉన్నారు. మరలా పాపం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మరలా ఇశ్రాయేలు ప్రజల వలె మరలా ఏం చేయాలి? పాపం చేసేద్దాం, మరలా మొర్ర పెట్టేద్దాం, మరలా పాపం చేసేద్దాం, మరలా మొర్ర పెట్టేద్దాం అని సంబరపడిపోతున్నారేమో. మీరు పాపం చేసిన తర్వాత ఎక్కడ ఇందాక రాయబడి చూసావా? హీన దశకు వచ్చిందంటే అన్నీ నష్టపోతారా లేదా? మాట చెప్పండి. కుటుంబంలో ఉన్న వారిని నష్టపోవచ్చు, ఆస్తులు నష్టపోవచ్చు, శరీరంలో ఉన్న ఏదో ఒక అవయవం నష్టపోవచ్చు, కుంటిదాని అయిపోవచ్చు. అనగా శరీరంలో ఒక అవయవం బలహీనమైపోయి కుంటి వ్యక్తిగా మారిపోవచ్చు. పాపము చేయటము బట్టి దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ పాపమును బట్టి కొన్ని పరిస్థితులు మనము ఎదుర్కోలేని పరిస్థితులు, లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇక కోలుకోలేని పరిస్థితులు, ఒక విధంగా చెప్పాలంటే డ్యామేజ్ అయిన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ప్రతిసారి అలా చేసే ప్రతిసారి పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మీరు బిల్డింగ్లో ఉన్నారు, ఆ బిల్డింగ్ పైన ఒక పెద్ద బెజ్జం పడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. పర్వాలేదులే, నష్టమేమి లేదులే అని అనుకుంటే తప్పనిసరిగా దానిని బట్టి మరొక బెజ్జం పడింది అనుకో, ఆఖరికి ఇల్లేమైపోద్ది? కూలిపోద్ది. ఒకే పాపం కదా, క్షమించేశాడు, మరలా చేద్దామంటే డ్యామేజ్ అయిపోయి ఒక్కసారి ఏమైపోద్ది? మరణం. కుప్పకూలైపోతారు. మిమ్మల్ని బట్టి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతారు. వీరి హీన దశకు వచ్చారంటే వీరి బిడ్డలు, వీరి భార్య, వీరి భర్త, వీరి కుటుంబస్తులు, బంధువులు ఎంత వేదనకు గురయ్యారో ఆలోచన చేయండి. అందు నిమిత్తం ఒక్కసారి పాపం చేసి, నువ్వు పాపం చేసిన ఆ పాపము ఒక్కసారి ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దాని జోలికి వెళ్ళకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి దానిని విసర్జించుకోవాలి. దానిని విసర్జించుకోవటం అనేది నీకు మంచిది. నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు క్షేమకరంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. అప్పటికి బాగా సినిమాలో యాక్షన్ చేయాలని బాగా ఆశ ఎక్కువ ఆ అమ్మాయికి, కానీ చాలా అందంగా ఉంటుంది. ఆ అందానికి సినీలో ఫీల్డ్లోనికి నేను వెళ్ళాలి, తెర మీద నేను కనబడాలి, నేను గొప్ప వ్యక్తిగా మారిపోవాలని చాలా కలగన్నది. ఆఖరికి ఆ అవకాశం ఒకరోజు వచ్చింది, అప్లికేషన్ పెట్టుకుంది. ఆమె తల్లి మాత్రము బాగా ప్రార్థన పర్రాలి, అనేక గంటలు ప్రభు సన్నిధిలో ఉండి బిడ్డ కొరకు ప్రార్థన చేసేది. ఇంతకీ బిడ్డని ప్రభువుకి సమర్పించుకుంది. గర్భంలో ఉన్నప్పుడే తల్లి దగ్గరికి వచ్చి ఆ స్త్రీ అంటుంది, తన కూతురు అంటుంది, అమ్మా నాకు సినీ ఫీల్డ్లోనికి వెళ్ళాలని నాకు ఆశ ఉంది. అమ్మా అలాగనకమ్మా, నిన్ను నేను సమర్పించుకున్నాను యేసు ప్రభు వారికి, నాకు అది ఇష్టమమ్మా, నువ్వు సమర్పించుకున్నావు అది నాకు తెలియదు, నేను వెళ్ళాలి, నేను యాక్షన్ చెయ్యాలి, లేదా నేను చచ్చిపోతాను. ఆ మాట అనటంతో అమ్మా సరే నీ ఇష్టం, కానీ నాకు ఒక్క మనవి,
నేను కూడా నీ కూడా వస్తాను. మంచిది రా అని తల్లిని కూడా కూడబెట్టుకొని తీసుకొని వెళ్ళింది. 1, 2, 3 సినిమాలలో యాక్షన్ చేసింది. సిటీ ఫీల్డ్ అంటే కొద్దిగా పరిస్థితులు బాగోవు అక్కడ. ఈమె ఆఖరికి మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయింది. డబ్బు కావాలి, కొన్ని అవకాశాలు వస్తున్నాయి, మరికొన్ని అవకాశాల కొరకు డబ్బు కోసం ఆమె వస్త్రాలు లేకుండా సినిమా తీయాలని ఒప్పుకుంది. తల్లికి జూజాగా తెలిసింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అలా కొన్ని నెలలు అయిపోయింది. 2, 3 సినిమాలు తీసింది. అలాగా తల్లికి తెలిసింది. తల్లి, అమ్మ నేను కూడా నీ కూడా వస్తాను. ఆ రోజు ఒక గదిలో షూటింగ్ జరుగుతూ ఉంది. యథార్థంగా జరిగిన సంఘటన. ఒక గదిలో షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ మంచం మీదకి ఈమె రావాలి, షూటింగ్ చేస్తూ ఉన్నారు వీరు. ఆ తల్లి ఆ తెర వెనకాల ఉండి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. ఈమె పాపం చేస్తూ ఉంది. ఆ తల్లి ఏడుస్తుంది, ప్రభువా, రోజు ఏడుస్తుంది. ఆ రోజు ఇంకా ఎక్కెక్కి ఏడుస్తుంది. కూతురేమోనో ఎదురు పాపం చేస్తుంది. ఆ తెరచాటున ప్రక్కన ఎక్కెక్కి మూలుగుతూ ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఉండగా ఆమె ఆ పాపంలో ఉన్నప్పుడు దేవుడు హఠాత్తుగా దర్శించాడు. ఆమె వెంటనే అక్కడి నుంచి లేచి నిలబడి, ఛీ, ఏంటి ఈ జీవితము, నాకు నా తల్లి అంత రోదన పడుతుంది, ఏంటి బ్రతుకు అని ఆమెకు తెలియకుండానే ఆమెలో నుంచి ఒక విరక్తి కలిగింది. విరక్తి కలిగి వెంటనే రూమ్లోనికి వెళ్ళి బట్టలు వేసుకొని తల్లి దగ్గరికి వచ్చి చెబుతుంది, అమ్మా, నేను ప్రభు దగ్గర ఈరోజు ఎందుకో తీర్మానం చేసుకుంటున్నాను. ఇక నా జీవితంలో బ్రతుకున్నంత వరకు కూడా నేను ఇటువంటి పనులు చేయను, యేసయ్యకు నేను అంకితం అయిపోతానని సాక్ష్యం చెప్పిందంట ఆమె తల్లి చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడు? మరణాలకించాడు. ఆమె తల్లి చేసిన ప్రార్థనకు దేవుడు చెవియొగ్గాడు. నీ ప్రార్థనకు దేవుడు చెవియొగ్గుతాడు. ఆయన సత్యవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన నీకు సహాయమును చేస్తాడు. బయటికి రావాలి. బుద్ధి చెబుతున్నాడు ఆయన. ఆయన ఆల్రెడీ ప్రపంచానికి బుద్ధి చెప్పాడు, నీకు చెబుతున్నాడు. మరలా వెళితే నష్టపోతావు, కష్టపడవలసి వస్తాయి. దోషిగా నిలబడకు దేవుడి దగ్గర, నిర్దోషిగా నిలబడు. దోషిగా నిలబడుకు, తలదించుకునే వ్యక్తిగా యేసు రక్తము ద్వారా కడగబడి తల ఎత్తుకునేలాగా నీవు బ్రతుకు. దేవుడు అట్టి సహాయాన్ని నీకు చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. 7వ వచనము నుండి 10వ వచనము వరకు కూడా, 7వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా వారు ప్రభువుని బాగా గణపరిచారు. అంటే ప్రభువు చేసిన మేలులు ఏం చేశారు? ప్రభు దగ్గర చెప్పారు. అంతేకాదు, ప్రభు ఏం చెప్పాడో తెలుసా? మీరేం చేశారో, మీరు ఏ తప్పు చేశారో, మీరు ఏం పాపం చేశారో అని స్పష్టంగా 7, 8, 9, 10 వచనాల్లో స్వస్థతనిచ్చాడు దేవుడు. మీరు ఎలాంటి పొరపాటు చేశారు, మీరు ఇలాంటి పొరపాటులో మీరు వెళ్ళారు, మీరు ఇలాంటి దోషాన్ని మీరు చేశారని స్పష్టంగా దేవుడు అక్కడ తెలియపరిచాడు. అన్ని దేవతలకు పూజిస్తారు, మీరు నన్ను మరిచిపోతారా? ఎవరు తీసుకొచ్చారు ఐగుప్తు దేశం నుంచి? నేనే కదా. ఈరోజు మీకు తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? లోకములో నుంచి ఎవరు తీసుకొచ్చారు? దేవుడు కాదా? నీకు గృహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? నీకు వివాహం చేసింది ఎవరు? దేవుడు కాదా? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? నీ బిడ్డలకు వివాహం చేసింది ఎవరు? దేవుడు కాదా? నువ్వు ఈ స్థితిలో ఉండటానికి కారణం దేవుడు కాదా? ఈ కరోనా టైంలో కూడా, ఇంత కరువు కాలంలో కూడా సమృద్ధిగా 3 పూటల తినే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు కాదా? మరి మరిచిపోతారే దేవునిని. మోకాల ప్రార్థన మరిచిపోతారే.
ఆయన దగ్గరికి రావటం మరిచిపోతారే. ఆయన హెచ్చరిస్తున్నాడు, ఒకవేళ ఇప్పటికైనా ఆయన పాదాల దగ్గరికి రాకపోతే హీన దశలోనికి లాక్కెళ్ళిపోతాడు. జాగ్రత్త. నువ్వు అనుకుంటావు నా బీరువాలో కొన్ని లక్షలు ఉన్నాయని, నువ్వు అనుకుంటావు నాకేంటి బంధు బలాంగం ఉందని. మీరు గమనించండి, నీకు కానీ రాకూడదు, మన సంఘంలో ఎవరికి కూడా కరోనా వైరస్ రాకుండా ఉండునుగాక. ఒకవేళ వచ్చిందని అనుకో, కరోనా వైరస్ వచ్చిన వారు దండేసి పూజిస్తారా? కుర్చీలో పెట్టి ఆహా హారతిచ్చి కరోనా ఎంత బాగా వచ్చావు కరోనా అని అంటారా? ఏమంటారు? ఏం చేస్తారు? వాడిని ఒక విధంగా చెప్పాలంటే ఈడ్చుకెళ్ళిపోతారు. ఎక్కడికి? క్వారంటైన్. బంధువులు వస్తామండి, రావద్దు, దూరంగా ఉండండి. ఎక్కడికి వస్తారు? చూస్తారా? అల్లంత దూరంలో చూడండి. ముట్టుకుంటారా? ముట్టుకోవద్దు. ఆ సమాధి కార్యక్రమం చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళ, మనకు కూడా శవాన్ని ఇవ్వరు. వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఒకవేళ కరోనా పేషెంట్ అని తెలిస్తే మీరు సమాధి దగ్గరికి వెళ్తారా? మాట చెప్పండి. ఇది హీనదశ కాదా? చెప్పండి, హీనదశ కదా? ఈ తరములోని ఇప్పుడే హీనదశలోనికి ప్రభువారు నడిపిస్తున్నాడు ప్రజలని. అందు నిమిత్తము దేవుని దగ్గర ఇప్పటికైనా మీరు మొర్ర పెట్టండి. మీ ప్రతి దోషాలు ఒప్పుకొని, ప్రభువా నాది తప్పే, నీ కుమారుడు కుమార్తెకు తప్పు చేశా, నువ్వు తప్పు ఎవరు క్షమిస్తారు? క్షమించండి అని అడగండి. ఎంత ఘోర పాపినైనప్పుడు కూడా యేసు ప్రభు వారు క్షమించే దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. క్షమిస్తాడు ఆయన. ఎంత మంచి దేవుడ యేసయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమ నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. దేవునికి స్తోత్రం. ఎంత ఘోర పాపినైనప్పటికీ కూడా క్షమించగలిగేది యేసు రక్తము ఒక్కటే. హల్లెలూయా. ఆ రక్తములోనే కడిగి వేయబడగలుగుతాది మన పాపములన్నీ కూడా. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి రావు. దేవుడు అంటున్నాడు, మీరేం తక్కువ చేశారా? నన్ను పక్కన పెట్టలేదా? అన్య దేవతలకు పూజించలేదా? మీరు అనుకోవచ్చు, వారు అన్య దేవతలకు పూజించారు, మేము ఏ దేవుడికి పూజించట్లేదు కదా, యేసయ్యకి పూజిస్తున్నాము కదా అని అనుకుంటారేమో. ఇక్కడ చిన్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారు విగ్రహాలుగా మార్చుకున్నారు, వారు ప్రేమించారు విగ్రహాలని. మన హృదయములో మనం ఏదైతే ప్రేమించుచున్నామో అది మన హృదయములో విగ్రహముగా ఉంటుంది, విగ్రహముగా మారిపోతుంది. ఉదాహరణకి ఈరోజు టెక్నాలజీ ఈరోజు బాగా ప్రేమించుచున్నది, ఈరోజు బాగా ఇష్టపడుచున్నది. రాత్రి పండుకునేటప్పుడు ఉదయాన్నే లేచినప్పుడు దాన్నే చూస్తాం, రాత్రి పండుకునేటప్పుడు రాత్రంతా చాలా సమయం దాన్నే చూస్తాం, బండి మీద వెళ్తున్నప్పుడు చూస్తాం, బస్సులో చూస్తాం, ఎక్కడ రైల్లో వెళ్ళినప్పుడు చూస్తాం, కారులో చూస్తాం, కూర్చునేటప్పుడు చూస్తాం, లేచినప్పుడు చూస్తాం. అది లేకుండా ఉండలేం. ఏంటిది? ఎంత బాగా చెబుతున్నారు. సెల్ ఫోన్, దానినే ఎక్కువగా ప్రేమిస్తా. అది ఒక విగ్రహము.
దానినే ఎక్కువగా ప్రేమిస్తే అది నీ హృదయంలో ఒక విగ్రహంగా మారిపోతుంది. కొంతమంది మనుషులను ఎక్కువగా ప్రేమిస్తారు. వాళ్ళ మీదే దీక్ష, వాళ్ళ మీదే మనసు, వాళ్ళ మీదే తిన్నారా లేరా, ఉన్నారా కూర్చున్నారా లేచారా పండుకున్నారా, ఇక పద్దాక వారే. దేవుని కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించినా దేవుడు తట్టుకోలేడు. దేవుడు నిన్ను హీన దశకు తీసుకుని వెళ్తాడన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు ఎక్కువగా ప్రేమించినా ఊరుకోడు దేవుడు. వస్తువులు ఎక్కువగా ప్రేమించినా ఊరుకోడు. నువ్వు చూస్తున్న వాటిలో అబ్బా ఇది ఎంత బాగుంది అన్నప్పటికీ కూడా తప్పే. ఏమంటున్నాడు, నేను చంద్రుని చూసి అబ్బా ఎంత బాగుంది ఈ యొక్క వెలుగు లేదా ఈ చంద్రుడు అంటే తప్పు అయిపోతానని అంటున్నాడు. మనము దేనిని చూసి మనము ఏ విషయమును చూసి మన హృదయములో దాన్ని విగ్రహముగా మార్చుకోకూడదు. దేవునిని మాత్రమే మొదటి ప్రాధాన్యతను మనం దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఇవ్వాలి. దేవుడు చెప్పాడు మీరు ఎలా ఉన్నారని. అప్పుడు ప్రార్థన చేసి తప్పైపోయింది అయ్యా, ఇక ఎంతకాలం ఈ హీనదశ మాకు, ఎంతకాలం బ్రతుకుతాం, ఇది మరీ అంత దౌర్భాగ్యమైన స్థితి అయిపోతుంది. పంట వేస్తుంటే బాగా పంట పండుతుంది, కానీ పంట చేతికి రావట్లా. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచకంలో అతి తెలివైన వారు హెబ్రీలు. యూదులు ప్రపంచకములోనే అతి జ్ఞానము కలిగిన వారు. ఎడారిలో నీరును పారచేపిస్తారు వారు. నీళ్లు లేని చోట వారు మొక్కలను పెంచుతారు, పంటను పెంచుతారు. వారికి విస్తారమైన జ్ఞానం ఉంది. గాలి ఉంది కదా, మన గాలి కనబడుతుందా? ఈ గాలి ద్వారా వాటర్, మంచి నీళ్ళు తయారు చేసే మిషన్లు కనిపెట్టారు వారు. గాలి ద్వారా ఈరోజు వ్యవసాయంలో ఎంత టెక్నాలజీ వచ్చిందంటే వారు కనిపెట్టింది. అన్ని దేశాలలో మొదటి స్థానము వారిదే ఉంది. వారంత జ్ఞానవంతులు. ఆ జ్ఞానము కలిగిన వారు పంటలన్నీ వేస్తే పంటలన్నీ చివరికి వచ్చిన తర్వాత ఏం చేసేవారు? వారు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు, గోల పెట్టేసేవారు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థమయ్యేది కాదు. అలాంటి హీన దశలోనికి వచ్చేసారు. ఎందు నిమిత్తం వచ్చారు? దేవుడికి వారు దోషులుగా కనిపించారు. మనం దోషులుగా కనబడితే నష్టపోతాం మనం. అప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి, సరే అయిపోయింది, ఏదో అయిపోయిందిలే, నేనున్నానులే, సహాయం చేస్తానులే, మేలు చేస్తానులే, మీ కొరకు ఒకరిని పంపిస్తానులే అని ఆ టైంలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. 11వ వచనం, 12వ వచనము, 13వ వచనములో ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. చదవండి 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోహాషునకు కలిగిన యొఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోహాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. ఆమేన్ చెప్పండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గిద్యోనును ఇక్కడ న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ గిద్యోను ఎవరికి భయపడి ఏం చేస్తున్నాడు అక్కడ? మీరు చదివారు కదా. ఎవరికి భయపడి? మిద్యానీయులకు భయపడి ఏం చేస్తున్నాడు? మరుగై ఉండి గానుగుల చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. మరుగై ఉండి అంటే కనబడకుండా. ఎవరికి? శత్రువులకి, మిద్యానీయులకి కనబడకుండా దాగొని గోధుమలు దుల్లుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మరుగుగా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? మరుగుగా ఉండవలసిన అవసరం గిద్యోనికి ఏమొచ్చింది? ఇందాక విన్నారు కదా,
మరుగుగా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండిరా? మిద్యానీయులకు ఎందుకు మరుగుగా ఉన్నాడంటే, మిద్యానీయులు పంట తీసుకెళ్ళిపోతారు, రెండవది ఇతనిని దాడి చేస్తారు, మూడవది మిద్యానీయుల దండు మా మీద పడుతుందేమో అని భయపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి భయపడుతున్నాడు గిద్యోను? గట్టిగా చెప్పాలి. మిద్యానీయులకు భయపడుతున్నాడు. మిద్యానీయులు ఎవరు? శత్రువు. శత్రువుకి భయపడుతున్నాడు. ఎవరు? గిద్యోను. మరుగై ఉన్నాడు. నా ప్రభువారు మరుగై ఉన్న వారిని కూడా ధైర్యముతో బయటికి తీసుకొని రాగలిగిన సమర్థత కలిగిన వాడు. మర్ర పెడితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నువ్వు మరుగై ఉన్నావేమో, దాగుంటున్నావేమో. కొంతమంది దేవుడికి దాగుంటారు. ఎవరికి? ఆయన ఏమంటున్నాడు? ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, లోకమంతా నా కన్ను సంచరించుచున్నది. నువ్వు ఎక్కడ దాగుంటావు? సముద్రపు అగాధములోనికి, సముద్రపు అడుగుకి వెళ్ళిన అక్కడ కూడా ఆయన కనుదిష్టి ఉందంట. పైకి వెళ్ళిన అక్కడ కనుదిష్టి ఉందంట. భూమి అగాధములోనికి వెళ్ళిన అక్కడ కూడా ఆయన ఎక్కడ తప్పించుకుంటాం? మనము ఆయనకు దాగోవడం కాదు. మనము దాగుంటే మనకేమీ ఉపయోగం ఉండదు. మొర్ర పెడితే ఉపయోగం ఉంటుంది. దాగున్న నీవు, మరుగై ఉన్న నిన్ను దేవుడు వెలుగులోనికి నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. చీకటిలో ఉన్న మరుగు అయిపోతున్న నీవు, చీకటి క్రియలలో వెళ్ళిపోతున్న నీవు, మరలా దేవుడు వెలుగు నీ మీదకి ఆయన ఉదయింపు చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలందరూ గిద్యోని కిందనే చూశారేమో, కానీ దేవుని దూతకి గిద్యోని కింద కనబట్లా. ఎలా కనబడుతున్నాడు? బలాఢ్యుడిగా కనపడుతున్నాడు. దావీదుకి ఇశ్రాయేలు ప్రజలు, సౌలు రాజు ఒక సామాన్యమైన వాడిగా కనిపించవచ్చు, కానీ దేవుడి దృష్టికి యుద్ధము చేసేవాడిగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా. యెషయా దగ్గరికి ఆ కుమారులు అందరిని తీసుకొచ్చారు. ఇంకా ఎవరైనా ఉన్నారనంటే అందరిని తీసుకొచ్చారు. ఎవరైనా ఉన్నారనంటే లాస్ట్ వాడు ఉన్నాడు, ఆడు గొర్రెలు మేపుకుంటున్నాడు. వాళ్ళ దిష్టికి గొర్రెలు మేపుకునేవాడిగా కనిపించాడు. దేవుని దిష్టికి, సేవకుడి దిష్టికి రాజుగా కనిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు బానిసగానే కనిపించాడు ప్రజలందరికీ, కానీ దేవుడి దృష్టికి ప్రధానమంత్రిగా కనిపించాడు. హల్లెలూయా. యేసేపు గుంటలో త్రోయబడిన వ్యక్తిగా కనిపించాడు, కానీ దేవుడి దృష్టికి రాజు తర్వాత రాజుగా కనిపించాడు. హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్న కాల సమయమందు మనుషుల దృష్టికి నీవు చిన్న వ్యక్తిగా కనిపించవచ్చు. మనుషుల దృష్టికి నీవు పనికిరాని వ్యక్తిగా కనిపించవచ్చు. మనుషుల దృష్టికి నీకు ఏమీ చేత కాదు అన్నట్లుగా వారు నీ ఎడల భావించవచ్చు. దేవుడి దృష్టి వేరు. ఆయన నిన్ను ప్రత్యేకమైన దృష్టిలో చూడబోతున్నాడు. ఆయన కీర్తన 25వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తా ఉంది, దేవా నీ మార్గములు నాకు తెలియపరచము, నీ త్రోవలు నాకు తేటపరచమని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని త్రోవలు నీకు దేవుడు తేటపరచబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. దేవుని త్రోవలు నీకు తేటపరచబోతున్నాడు. నీ మార్గము నీకు తెలియపోవచ్చు, నీ భవిష్యత్తు నీకు తెలియకపోవచ్చు, నీ జీవితం ఏంటో నీకు తెలియకపోవచ్చు, నీ కుటుంబ పరిస్థితి ఏంటో నీకు తెలియకపోవచ్చు, నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో తెలియకపోవచ్చు. నా ప్రభు వారికి ముందుగానే సమస్తమును తెలుసు. ఆయన దగ్గర మొర్ర పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో నా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వారి మార్గమును నాకు తెలుసు, మరుగైన వారిని నేను వెలుగులోనికి నడిపిస్తానంటున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు, ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గిద్యోను అంటున్నాడు, తర్వాత మాటలు అంటున్నాడు, నేనేం చేయగలుగుతాను, నాకేం చేతొచ్చు. 13వ వచనంలో ఉంది, గిద్యోను చిత్తగింపుము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును. ఇక్కడ చూడండి, నిరుత్సాహం. ఏంటది? నిరుత్సాహం. దేవుని దూత వస్తుంటే, దేవుని దూత వచ్చి నీకు దేవుడు తోడే ఉన్నాడంటే దానిని, ఆ మాటని ఏ రకంగా మాట్లాడుతున్నాడు? ఏం తోడు, ఏం ఆశీర్వాదం,
ఏం దీవెన? కుక్క కన్నా నీచమైన బతుకుతున్నాం. ఏం చూశాడు దేవుడు? దేవుడు అయినా ఆ మాటకి ఓర్చుకున్నాడు. ఆయన దీన స్థితిలో ఉండి మనము లెక్కలేనన్ని మాటలు మాట్లాడినా దేవుడు ఓర్చుకుంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకు వీరిని ఓర్చుకున్నాడో తెలుసా? ముందు వీరు ఎవరికి ప్రార్థన చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. నాకు ప్రార్థన చేశారు. వారు తిట్టినా పర్వాలా, దూషించినా పర్వాలా, అవమానపరిచినా పర్వాలా, నా మాటకి వ్యతిరేకంగా మాట్లాడినా పర్వాలా, కానీ నేను వారిని ప్రేమిస్తున్నాను అని దేవుడు ప్రేమించడం ప్రారంభించాడు. ఆమేన్ చెప్పండి. అదే మాటలు అంటుంది, నాకేమొచ్చు, నేనేం చేయగలుగుతాను, నాకెక్కడ బలం ఉంది అని అంటున్నాడు. ఎవరో గిద్యోను అంటున్నాడు, నేను బలము సరిపోదు, నాకు శక్తి సరిపోదు, నేను ఈయనని జయించలేను అన్నట్లుగానే అతడు మాట్లాడుతూ ఉన్నాడు. నిరుత్సాహం, ఒకవేళ నిరుత్సాహమైన స్థితి ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ వచ్చిందేమో, నిరుత్సాహంలో ఒకవేళ వెళ్తున్నారేమో, నిరుత్సాహం ఒకవేళ మీ బిడ్డల దగ్గర, మీ దగ్గర, మీ కుటుంబంలో, మీ ఆఫీసులో, ఉద్యోగంలో నిరుత్సాహం, భక్తిలో నిరుత్సాహం ఒకవేళ ఉందేమో, నా ప్రభువారు అంటున్నాడు, మరలా నేను మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తానంటున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తోడే ఉంటాను, ఆదరిస్తాను, నేను మరలా మీ జీవితంలో మేలులు చేస్తాను. అతడు దేవుని తోడే ఉంటానంటే, ఆయన అంటున్నాడు, దేవుడు తోడే ఉంటానంటే గిద్యోను అంటున్నాడు, ఏం తోడు, నాకు అక్కర్లేదులే ఈ బాధ్యత అన్నట్లుగా పక్కకు నెట్టేస్తున్నాడు. నేను చెయ్యలేనినే ఈ బాధ్యత, నేను బలార్జును అంటున్నావు, కానీ బలార్జుడని దేవుని దూత అంటుంటే ఇతడు బలహీనుడుగా మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఎలా మాట్లాడుతున్నాడు? బలహీనుడిగా. మనం దేవుని వాక్యము, ప్రార్థన, ఆరాధన ఈ మూడు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనలను బలవంతులుగా మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎలా మారుస్తాడు? బలవంతులుగా మారుస్తాడు. నువ్వు బలం పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కాపాడుకోవాలి. లోకములో వెళుతున్నప్పుడు పాపమే వెనక వస్తుంది, లోకములో వెళుతున్నప్పుడు పాపమైన మాటలే వస్తాయి, లోకములో వెళుతున్నప్పుడు అన్ని అపవిత్రతలు మన వెంటే వస్తాయి, కానీ వాటికి మనం దూరంగా ఉండి హానోకు దేవుడితో 300 సంవత్సరములు నడిచినట్లుగా మనం తప్పనిసరిగా దేవుడితో మనము దేవుని సన్నిధి వైపు మనం నడవడానికి ఇష్టపడాలి. మనం అప్పుడు మన జీవితంలో ఆయన ఆశీర్వాదాలనే మూట మన మీదకి ఆయన దింపగలుగుతాడు. మోషే కూడా అన్నాడు, నేనేం చేయగలుగుతాను? నిర్గమాకాండం 3:12 వచనం ప్రకారం మోషే అంటున్నాడు, నా వల్ల కాదు, నా తమ్ముడు, నా అన్న ఉన్నాడు, ఆడు బాగా మాట్లాడతాడు, ఆడు మాటకారి, వాడిని పంపించు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడే ఉన్నాను, నీవున్నాడు. యెహోషువ గ్రంథం 1:5 దేవుడు ధైర్యపరుస్తున్నాడు యెహోషువని, నేనున్నాను, నీ వెళ్ళు, భయపడమాకండి. యెషయా గ్రంథం 7:14 ఇదిగో భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నానని రాయబడింది. హెబ్రీ పత్రిక 13:5 వ్రాయబడిన మాట, విడవను ఎడబాయను, నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. దేవుడు మిమ్మల్ని విడబాసే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు. ఆయన దక్షిణాస్తము మీ మీద మెండుగా ఆయన ఉంచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి రావాలి. మనం పాపంలో చిక్కుకపోతే చుట్టూరు అగ్నివలే మనల్ని మండించేస్తుంది. మనం పాపంలో దిగిపోతే ఆ అగ్ని ఒకరోజు నిన్ను తగలబెట్టేస్తుంది. ఒకరోజు కుమారుడు 3 అంతస్తులు గదిలో ఉన్నాడు. ఆ 3 అంతస్తుల గదిలో హఠాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా సురక్షితంగా బయటకు వచ్చేసారు. ఒక కుమారుడు మాత్రము దాంట్లో చిక్కుకుపోయాడు. మంటల్లో కేకలు వేస్తున్నాడు, నన్ను రక్షించండి. ఆ మంటలు రేగక ముందే, లేదా ఆ అగ్ని ముట్టించబడక ముందే, లేదా అగ్ని రాకముందే తండ్రి బయటికి వెళ్ళాడు. తండ్రి వచ్చి చూసేటప్పటికి కుమారుడు అక్కడి నుంచి కేకలు వేస్తున్నాడు. పొగ, విపరీతమైన పొగ, అగ్నితో ఆ గదంతా మండిపోతూ ఉంది. చివర కిటికీ దగ్గరికి వచ్చాడు, అక్కడ అగ్ని లేదు.
కానీ పొగ మాత్రం విపరీతమైన పొగ ఉంది. తండ్రి పైకి వెళ్ళడానికి వీలు లేదు, అవకాశం లేదు. ఆ కిటికీ దగ్గర ఉండే తండ్రి అంటున్నాడు, నాయనా దిగు, నాయనా అక్కడి నుంచి ఉరికే, నేను నిన్ను పట్టుకుంటాను, నేను కిందే ఉన్నాను. అప్పుడు కుమారుడు అంటున్నాడు, డాడీ నీ స్వరం అయితే వినబడుతుంది కానీ నీ ముఖం ఎక్కడుందో నాకు ఈ పొగ వల్ల కనిపించటంలా. అప్పుడు తండ్రి మరలా గట్టిగా అంటున్నాడు, నీవు నాకు కనిపిస్తున్నావు, నువ్వు ఉన్న చోట నుంచి దూకే, నేను నిన్ను పట్టుకుంటాను. మరలా కుమారుడు అంటున్నాడు, డాడీ భయమేస్తుంది డాడీ, నాకు ఏది కనిపించటం లేదు డాడీ, వేడి ఎక్కువైపోతుంది డాడీ. కుమారుడా నేనున్నానుగా, నువ్వు భయపడమాకు, నువ్వు ఆలస్యం చేసావా నీకు ప్రమాదం అవుతుంది, దూకే, నేను నిన్ను పట్టుకుంటానంటున్నాడు. అమాంతంగా దూకాడు, తండ్రి చేతిలో పడ్డాడు. ఈరోజు మధ్యాహ్న కాల సమయం అందు చుట్టూరు అగ్ని వంటి శ్రమలు, చుట్టూరు భయంకరమైన పాపము నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు అది నీ మీద దాడి చేయకముందే యేసయ్య చేతిలో నువ్వు పడగలిగితే నా ప్రభు వారు నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చి నూతనమైన వెలుగుతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆయన గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన వెలుగు నీ మీదకి వస్తుంది, ఆయన కృప నీ మీదకి వస్తుంది. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. వారు మరలా 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 పాపం చేశారు. వారు మరలా 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 పాపం చేయబట్టి ఎంతో నష్టపోయారు. కుక్క కన్నా హీనమైన దిశకొచ్చేశారు. దేవుడి దగ్గర ఇప్పటికైనా మనం పాపం ఒప్పుకోకపోతే కుక్క కన్నా హీనమైన దిశకి వెళ్ళిపోతామేమో. ఆ స్థితి మనకొద్దు. మనం తల ఎత్తుకోవాలి, మనం నలుగురు ముందు తల ఎత్తుకోవాలి. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు నా వైపు చూడు, నా తట్టు చూడు, వెలుగు కలుగుతుంది. ఎప్పుడు నేను నిన్ను సిగ్గుపడనివ్వకుండా దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వకుండా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన పాదాలు తడుపు, కన్నీటితో ఆయన పాదాలు తడుపు. నేను నీతిమంతుడు అనమాక, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఎవ్రీడే 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 ప్రతిరోజు ఆయన బ్లడ్ ద్వారా మనం కడుక్కోవాలి. మనం ఆ శిలువ రక్తము ద్వారా క్షమాపణ కోరుకోవాలి, మీరైనా నేనైనా ప్రతిరోజు. కానీ పాపం, అదే పాపం కంటిన్యూ చేస్తే హీన దశకి తీసుకెళ్ళిపోతాడు. జాగ్రత్త. మనుషులు చూడకపోవచ్చు, మనుషులు గమనించలేకపోవచ్చు, మనుషులు దూరంగా ఉండవచ్చు, కానీ దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. చీకటిలో చేస్తున్నది దేవుడు వెలుగులో చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నది ప్రతి దానిని చూశాడు, శత్రువులకు అప్పగించాడు. మరలా వచ్చాడు, మరలా పాపం చేశారు, శత్రువులకు అప్పగించాడు. నిలకడలేని జీవితం. ఒకవేళ నిలకడలేని జీవితం ఉందేమో, కష్టాలు కోరి తెచ్చుకుంటావు ఎందుకు? వ్యాధులను కోరి తెచ్చుకుంటావు ఎందుకు? నేను చెబుతున్నాను, నువ్వు ప్రశాంతంగా ప్రభు పాదాలను పట్టుకొని ఆయన ధ్యానంలోనికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేసి చూడు, నీ బాడీని అంతటిని ఆయన సరిచేయబోతున్నాడు. ఆయన నీ శరీరంలో ప్రతి అవయవాన్ని ఆయన ముట్టబోతున్నాడు. ప్రార్థనా పరులు, విజ్ఞాపన చేసిన వారు, కనిపెట్టేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. తెలుసా మీకు? కనిపెట్టడం, విజ్ఞాపన చేయటము అనేది ఒక విధంగా చెప్పాలంటే అది ధ్యానం చేయటం. ధ్యానం చేసేవారు ధ్యానం చేసేవారికి బ్లడ్ సర్క్యులేషన్ సమాంతరంగా ఉంటుంది. ధ్యానం చేసేవారికి గుండె సమాంతరంగా కొట్టుకుంటుంది. ధ్యానం చేసేవారికి ప్రతి అవయము కూడా సక్రంగా పనిచేస్తుంది. ప్రతి అవయము సక్రంగా పనిచేస్తుంది
పని చెయ్యాలని అంటే ఎక్కువగా దేవుడి దగ్గర మీరు కనిపెట్టేవారిగా మారిపోవాలి. ఆమేన్ చెప్పండి. ఆ రోజుల్లో గొప్ప గొప్ప భక్తులు 100కి పైబడే బతికారు. దేవదాస్ అయ్య గారు గొప్ప పెద్ద ఆయన, గొప్ప ప్రార్థనాపరుడు ఆయన. రాత్రి 2ంటికి లేచిపోయాడు ఆయన. ఆ రోజుల్లో అయితే పెందల కాడ పండుకునేవారు. ఇలాంటి ఫోన్లు లేవుగా. పెందల కాడ పండుకునేవారు, 7 గంటలుగా పండుకునేవారు. ఆయన రాత్రి 2ంటికి లేచి మోకాల మీద ఉండి ఉదయం 6ంటికి మోకాల మీద నుంచి లేచేవాడు. ఇప్పుడు వీరు పరిచర్య చేస్తున్నారు కదా ఆయా చోట్ల. వీరి శక్తి కాదు, ఆ రోజు పెద్ద ఆయన వేసిన పునాది, ఆ రోజు పెద్ద ఆయన చేసిన ప్రార్థన. ఆయన 100 సంవత్సరాల పైబడే బ్రతికాడు. ఆయన బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కువ ఆయన ధ్యానం చేసేవాడు. ఆయన ఎక్కువ ధ్యానం చేసేవాడు. ఈరోజు నీవు దేవుడితో కనిపెట్టే వ్యక్తిగా నీవు ఉండగలిగితే, దేవుడితో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండగలిగితే, దేవుడి దగ్గర మొర్ర పెట్టే వ్యక్తిగా ఉండగలిగితే, ఆయన పాదాలను మానక పట్టుకునే వ్యక్తిగా ఉండగలిగితే, శారీరకమైన ఆరోగ్యము, మనసుకు శాంతి, సమాధానము, ఇంటిలో నెమ్మది అన్నిటినీ నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడి దగ్గర వీరు మొర్రపెట్టారు, విజయాన్ని సాధించగలిగారు. మీరు మొర్రపెట్టండి, విజయాన్ని సాధించడానికి ఇష్టపడండి. మీ కొరకు దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఆమేన్. గిద్యోనును ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతిగా ఉన్న గిద్యోను. గిద్యోనును రేపాడు దేవుడు. గిద్యోనికి బలాన్ని అనుగ్రహించాడు. గిద్యోను డౌట్స్ అన్ని కూడా తీర్చాడు. గిద్యోనును ముందు నిలబెట్టాడు. ఈరోజు కుటుంబంలో దేవుడు నిన్ను ముందు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. సంఘములో దేవుడు నిన్ను ముందు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ముందు సరి చేసుకోండి, సరి చేసుకొని చక్కగా నిలబడడానికి ఇష్టపడండి. దేవుడే సమస్తమును మీకు సమకూరుస్తాడు, సమస్తమును మీకు చేస్తాడు. ఆయనకు మొర్రపెట్టిన వారి ఎడల ఆయన ముఖం చాటేసుకున్న దేవుడు కాడండి. ఆయన మేలు చేసే దేవుడు. ఇంకా నీ కొరకు చేతులు చాపుతున్నాడు. వస్తావా? ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన కృపా సింహాసనం దగ్గరికి రా. మానక ఆయన పాదాలను పట్టుకోవడానికి ఇష్టపడు. ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి. పాపం చేసావా, భయపడుతున్నావా, ధైర్యముగా రా. కృపా సింహాసనం దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో. దైవజనులు ఆయా పల్లెల్లో, పట్టణాలలో మరియు ఆదరణ స్వరం టీవీ కార్యక్రమం ద్వారా దేవుని సువార్తను అందించడం బట్టి అనేక వేల మంది దేవుని యొద్దకు నడిపించబడుతూ వారి జీవితాలను మార్చుకుంటున్నారు. ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా మారినట్లయితే, దేవుడు మిమ్మును ప్రేరేపిస్తే మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులై మీ ఆర్థిక సహకారమును మరియు ప్రార్థనా సహకారమును అందించవలసిందిగా కోరుచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కానుకలు పంపించవలసిన మా చిరునామా పాస్టర్ టి. బాబురావు, ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీస్, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 08816276323. దేవుడు మిమ్ముని దీవించునుగాక. ఆమేన్.